తిరుపతి నుంచి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని స్కీమ్ల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దితే చంద్రబాబు రాష్ట్రాన్ని స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా మార్చారంటూ హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వానికి మేనిఫెస్టో మీద కన్నా రెడ్ బుక్ మీదనే శ్రద్ధ ఉందంటూ మండిపడ్డారు. ఈ గడిచిన 2 ఏళ్లలో 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా 2 సంవత్సరాలలో ఈ కూటమి పాలన గురించి ఈరోజు ప్రజలు దారుణంగా అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలు గత ప్రభుత్వం గురించి పోల్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం అనుకునేలాగా ఈ 2 ఏళ్ల పాలన వాళ్ళది కొనసాగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కూటమి పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలి అనంటే వెన్నుపోటు, అలాగే 2 మాటల్లో చెప్పాలి అనంటే విధ్వంసం, విశ్వాస ఘాతకం.